మహిళలకు వడ్డీ లేని రుణాలపై శాసనసభలో మాటల సంవాదం చోటు చేసుకుంది. వడ్డీ లేని రుణాల అమలు చేస్తారా లేదా అనే విషయంపై గవర్నర్ ప్రసంగంలో స్పష్టత లేదని కేటీఆర్ అన్నారు. దీనిపై స్పందించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మహిళలకు 57,000 కోట్ల వడ్డీ లేని రుణాలు ఇచ్చామని, 57,000 కోట్ల వడ్డీ లేని రుణాలు ఇచ్చినట్లు నిరూపిస్తే తాను రాజీనామాకు సిద్దమని కేటీఆర్ సవాలు విసిరారు. 5 ఏళ్లలో 1,00,000 కోట్ల వడ్డీ లేని రుణాలు ఇచ్చే లక్ష్యంతో ముందుకెళ్తున్నామని కేటీఆర్ అవగాహన లేకుండా మాట్లాడడం సరికాదని భట్టి సీతక్క సమాధానమిచ్చారు. కోటి మంది కోటీశ్వరులు అవుతే $100 ట్రిలియన్ అవుతుంది కదా అన్న అధ్యక్ష. కోటి మందిని కోటీశ్వరులు చేసుడు దేవుడేరు అధ్యక్ష. ఈ బడ్జెట్ లో ఎల్లుండి బట్టి గారు పెట్టే దానిలో నెలకు 2,500 రూపాయలు ఇచ్చే మహాలక్ష్మి పథకం పెట్టండి అధ్యక్ష. కోటీశ్వరులు తర్వాత చేయండి అధ్యక్ష. మొదటి గవర్నర్ గారి ప్రసంగంలో, తమిళిసై గారి ప్రసంగంలో ఆ రోజు చెప్పించారు అధ్యక్ష. ఏమని? 1,00,000 కోట్లు వడ్డీ లేని రుణాలు ఇస్తాం, 1,00,000 కోట్లు ఇస్తాం వడ్డీ లేని రుణాలు అని చెప్పారు అధ్యక్ష. మరి నిన్న గవర్నర్ గారి ప్రసంగంలో వడ్డీ లేని రుణం అనేది మాయమైంది అధ్యక్ష. మరి ఆ స్కీమ్ ఏమైనా ఎత్తేస్తుండ్రా? ఉంటదా? వడ్డీ లేని రుణం ఇప్పటికి రాష్ట్రంలో 2,000 కోట్లు బాకీ ఉన్నారు. మీరు మహిళా సంఘాలకి ఇస్తారా, ఇయ్యరా? ఆ స్కీమ్ ఉందా, తీసేస్తారా? 5 సంవత్సరాలు లెక్కగట్టి 1,00,000 కోట్ల రూపాయలని వడ్డీ లేని రుణాలను మహిళలకు ఇప్పించేటువంటి కార్యక్రమాన్ని తీసుకొని ముందుకు పోతామని చెప్పాం. ఇప్పటికే రాష్ట్రంలో సంవత్సరానికి 20,000 కోట్లు అంటే 2 సంవత్సరాలు అయింది అధ్యక్ష. 40 కోట్ల రూపాయల వరకు ఇప్పించాల్సినటువంటి మేము 57,000 కోట్ల రూపాయలు ఇప్పటికీ మహిళలకు వడ్డీ లేని రుణాల కార్యక్రమం కింద బ్యాంకుతో లింకేజ్ చెప్పి ఇప్పించాం. ఇదే మాటని గవర్నర్ గారు మాట్లాడిన దాంట్లో పుస్తకంలో మెన్షన్ చేశారు. మీరు ఏదో వడ్డీ లేనటువంటి పదం లేకుండా అని చెప్పారు, అది రాలేదని చెప్తున్నారు. మీకు మీ ఇంట్లో ఉన్నటువంటి మహిళలు, ఆడబిడ్డ మీద ఏ రకమైనటువంటి గౌరవం ఉందో రాష్ట్రం అంతా చూస్తాం. కనీసం రాష్ట్రంలో ఉన్న మహిళలకైనా మనందరి బాధ్యత ఇది అధ్యక్ష. 57,000 కోట్ల వడ్డీ లేని రుణాలు ఇచ్చామని ఆన్ రికార్డ్ ఇప్పుడు డిప్యూటీ సీఎం చెప్పారు. సార్, ఐ ఛాలెంజ్ ద ఆనరబుల్ డిప్యూటీ సీఎం. ఆయన చెప్పిన మాట వాస్తవం అయితే, 57,000 కోట్ల వడ్డీ లేని రుణాలు ఇచ్చిన మాట వాస్తవం అయితే ఆర్డర్ కాపీ చూపెట్టమనండి. ఇక్కడే రాజీనామా చేసి నేను శాశ్వతంగా, లేదంటే వారు రాజీనామా చేయాల్సి, తప్పుడు ప్రచారం చేసినందుకు, సభను తప్పుదోవ పట్టించినందుకు వారు రాజీనామా చేయాలి. ఎక్కడిచ్చారు అధ్యక్ష 57,000 కోట్ల వడ్డీ లేని రుణాలు? ఈ రకంగా సభను, రాష్ట్ర ప్రజల్ని, రాష్ట్రంలోని మహిళల్ని కించపరుస్తుంది మీరు. రికార్డ్ చేయండి మీరు దయచేసి. అవగాహన లేకుండా మాట్లాడితే ఎట్లా? మేము వచ్చిన తర్వాత కొన్ని సంవత్సరాలుగా పెండింగ్ ఉన్నటువంటి ఆ వడ్డీ లేని రుణాల పేరు మీద కట్టాల్సిన వడ్డీకి సంబంధించినటువంటి చెక్కుల్ని మేము వచ్చిన తర్వాత క్లియర్ చేసుకుంటూ పోతా ఉన్నాం. ఇప్పుడు కూడా మేము చేసుకుంటూ ముందుకు పోతూనే ఉంటాం. తప్పనిసరిగా 5 సంవత్సరాల్లో ఈ 1,00,000 కోట్ల రూపాయలకు సంబంధించిన వడ్డీలకు సంబంధించిన దాన్ని మేము చేసుకుంటూ పోతూనే ఉంటాం. మేము ఇప్పటి వరకు వాళ్ళ వడ్డీ కట్టింది 1,121 కోట్ల రూపాయలు కట్టినాం. వాళ్ళు ఈ మధ్య కాలంలో ఇంకా తీసుకున్నారు. మీరే పెట్టారు బ్యారికేడ్స్, అవి కట్టలేదు. పైనుంచి 5 లక్షలు అని పెట్టారు. వీళ్ళే హరీష్ రావు గారే పెట్టారు. నిన్న మొత్తం తెలుసుకున్న డాటా అయినా పెట్టిండు. ఆడవాళ్ళకి ఎందుకు అలా ఇంతగానో లోన్స్ అని కండిషన్ పెట్టిండు. 1,00,000 కోట్లు ఎవ్రీ ఇయర్ 20,000 crores ఇస్తామని ఇచ్చినాం. దాన్ని 20,000 కాదు, ఇప్పుడు ఈ 2 సంవత్సరాల లోపే 57,000 కోట్ల రూపాయలు వాళ్ళు తీసుకున్నారు.